ఏపీ రాజకీయాల్లో బొత్స కుటుంబానిది ప్రత్యేక స్థానం. పీఎస్సీఎస్ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినిపించిందైతే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర రాజకీయాలు శాసించిన ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో మొత్తం ఆ కుటుంబం అంతా ఓడిపోయింది. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం నుంచి ఆయన సోదరుడు అప్పల నర్సయ్య, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు వడ్డు అప్పలనాయుడు ఓడిపోయారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా బరిలో దిగిన బొత్స అనుచరులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇది చాలదన్నట్టు విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి సైతం ఓడిపోయారు. దీంతో బొత్స కుటుంబ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించారు బొత్స. అయితే వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారు. కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికరమైన చర్చ. విజయనగరంలో బొత్స కుటుంబానిదే హవా. 3 ఎమ్మెల్యేలు, ఒక జెడ్పీ చైర్పర్సన్, ఆపై మంత్రి పదవి కూడా ఆ కుటుంబానికి ఉండేది. మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం వారి అనుచరులే. అందుకే ఏ పార్టీ అయినా బొత్స విషయంలో భయపడేది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలాగుండవు, ఎప్పటికప్పుడు మార్పులు సంభవిస్తాయి. ఇది సీనియర్ నేత బొత్సకు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆయన ఇప్పుడిప్పుడు పార్టీని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. అందుకే ముందుగా తన కుటుంబ సభ్యుల కోసం జనసేనలోకి పంపిస్తున్నారు. బొత్స సోదరుడు లక్ష్మణ్ రావు జనసేనలో చేరబోతున్నారు. అక్టోబర్ 3న ముహూర్తం కూడా నిర్ణయించారు. బొత్స కుటుంబానికి మాస్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇదే ఈ ఎన్నికల్లో అతి పనిచేయలేదు. సో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉండబోతుందో చెప్పలేం. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యగా బొత్స తన సోదరుడిని జనసేనలోకి పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ అనుమతి లేనిదే ఆ కుటుంబంలో చిన్నపాటి వ్యవహారం కూడా నడవదు. అటువంటిది సోదరుడు జనసేనలో చేరుతున్నాడంటే బొత్సకి తెలియకుండా జరగదు. ఖచ్చితంగా అందులో బొత్స స్కెచ్ ఉన్నట్టుగా వైసీపీ విశ్లేషణలు సైతం ప్రారంభిస్తోంది. మొత్తానికైతే ముందుగానే ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసుకున్నారు బొత్స. అయితే వైసీపీలో రకరకాల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు బొత్స జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే ఉండిపోయారు. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు బొత్స. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైసీపీలో చేరలేదు. జగన్ తో పాటుగా వైసీపీ విధానాలను వ్యతిరేకించారు. అయితే అప్పట్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2019 ఎన్నికలలో వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీలో చేరి విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థుల విషయానికి కృషి చేశారు. అందుకే జగన్ సైతం బొత్సకు మంత్రి పదవి ఇచ్చారు. విస్తరణలో సైతం కొనసాగించారు. అప్పట్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీని నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా సోదరుడిని జనసేనలో చేర్పించినట్టుగా తెలుస్తోంది. వైసీపీలో సైతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.